అత్తా అత్తోయ్ ఎక్కడ చచ్చింది ఇది అత్తా అత్తోయ్ ఎక్కడ చచ్చింది అత్తమ్మా ఎక్కడికి వెళ్ళింది ఇది అత్తమ్మా ఓ లెటర్ అంటే చెప్పు బుజ్జి కన్నా నువ్వే చెప్పాలి అన్ని అబద్ధాలు చెప్తావు బావా నీకు అన్యాయం జరిగింది బావా నిన్ను ఇంకా దేవుడే కాపాడాలి బావా 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 ఎక్కడ చచ్చావురా రే ఏమైందిరా బావా ఒరే అల్లుడు ఏమైందిరా ఏడుస్తున్నా ఇంకేం చెప్పంటావు బావా నువ్వు ఇంతకాలం నీళ్లు పోసి పెంచిన చెట్టు ఇంకొకరికి పళ్ళు ఇవ్వడానికి వెళ్ళింది నువ్వు డబ్బులు పెట్టుకున్న బైక్ ఇంకొకరికి బయలుదేసి ఇవ్వడానికి వెళ్ళింది నువ్వు ఇంతకాలం దానా పెట్టి పెంచిన ఆవు ఇంకొకరికి పాలు ఇవ్వడానికి వెళ్ళింది నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పకపోతే రాడ్ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు చెప్పరా ఏం చెప్పమంటావు బావా అత్తమ్మ పోయింది అయ్యో దాని పేరు ఇన్సూరెన్స్ కూడా చేయించలేదే పోవడం అంటే ఆపవడం కాదు అత్తమ్మ ఇంకొకరితో లేచిపోయింది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అన్న పాట రింగుడోరు పెట్టుకున్నప్పుడు అనుకున్నారా ఇటువంటిది ఏదో జరుగుతుంది అయ్యో ఈవేళ దాని బర్త్డే అని తెలిసిన వాళ్ళందరినీ భోజనానికి రమ్మన్నారా బర్త్డే రోజునే భర్తకి ఇంత అన్యాయం చేస్తుందని అనుకోలేదు అవును బావా ఈ విషయం మూడో కన్ను కూడా తెలియకూడదు మరి ఇక్కడ 4 కళ్ళు ఉన్నాయి అది కదరా మూడో మనిషికి తెలియకూడదు అర్థమైంది మావా ఈ రోజు భోజనాలకు ఇంటికి వస్తారు కదా వాళ్ళకి అత్తమ్మ లేచిపోయిందని అనుమానం ఎక్కడే కానీ రానికుండా నేను చూసుకుంటాను వచ్చాయి లేచిపోయిన అత్తమ్మ మాట్లాడితే అత్తం మొత్తం ఎందుకురా వచ్చాయి సునీత ఎంత పని చేసావే అమ్మా గడుపు కాల ఎవరితో లేచిపోయిందో చెప్పకుండా లేచిపోయింది అది ఎరా వచ్చారా ఏరా మమ్మల్ని భోజనాలు పిలిచి పైన ఏం చేస్తున్నారు మీరు ఏం లేదురా పైన అరేంజ్మెంట్ చేస్తున్నాం అంతే అంతే అవునా ఏది మా చెల్లెమ్మ ఎక్కడా మీ చెల్ల రెడీ అవుతుందిరా ఏం లేదురా దాని చేత ఒక కాఫీ తాగాలి ఏమంటావు నువ్వు అవునండి వదిన గారి చేతి కాఫీ తాగి చాలా కాలమైంది కాఫీయే కదండి నేను తెచ్చిస్తాను దానికే ఉంది మీరు పెట్టడం ఏంటి కాఫీ అంటే మా వదిన గారే పెట్టాలి రమ్మనండి ఒకసారి అది కాదు మేడం కాఫీ ఎవరు పెట్టినా కాఫీ అవుతుంది కానీ రుణమాఫీ అవ్వదు కదా అలా కాదండి మా వదిన గారి చేతి కాఫీ తాగి ఎన్నాళ్ళైందో ఒకసారి రమ్మనండి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అడుగుతున్నాను ఇది పిల్లలు లేచిపోయిన బాధలో ఉంటారు మీరు వచ్చి కాఫీ కావాలి ప్రాణాలు తీస్తున్నారు ఊరుకమ్మా నీ బాధలో నువ్వు ఉంటారు వీళ్ళు వచ్చి కాఫీ కావాలని ప్రాణాలు తీస్తున్నారు ఈడి పిల్లలు లేచిపోయింది అయితే ఏంటి చెల్లెమ్మ లేచిపోయిందా వదిన లేచిపోయిందా మీ అత్తమ్మ లేచిపోయిన సంగతి తెలిసిపోయింది ఇలా 10 మందికి చెప్పారంటే నా పరుగు పోతా పరువు పోవాలంటే ముందు వీళ్ళు బయటికి పోవాలి కదా మావా ఎక్కడికి వెళ్తారా మీరు ఇక్కడ నుంచి గాని మీరు బయటికి వెళ్ళారా చెక్క తీసుకుని ముక్కలు ముక్కలు చేస్తానేమనుకున్నారో మరి లోపల పలికి రాజుబావా అది బాబోయ్ ఈడొచ్చాడంట్రా ఏమావా వాళ్ళకంటే వీడు ఇంకా డేంజర్ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అంటే అది ఇంకా ఎవరికి చెప్పలేదు
నీకెలా? చెల్లెమ్మ పుట్టినరోజునే అన్నయ్యకి తెలియకుండా ఎలా ఉంటుందిరా పిచ్చోడా? ఓహో, మీకు తెలిసింది పుట్టినరోజు గురించా? మరి మీరు దేని గురించి అనుకుంటున్నారు? అంటే అత్తమ్మ లేచిపోయింది కదా. లేచిపోవడం ఏంటి? అదే ఈవేళ పుట్టినరోజు కదా, పొద్దున్నే 5 గంటలకే నిద్ర లేచిపోయింది అని అంటాడు అనమాట. అంతే అంతే. సరే సరే, మీరు ఒకసారి చెల్లెమ్మని పిలిపిస్తే. పిలిస్తే పుట్టినరోజు జేజేలు చిట్టి చెల్లెమ్మ, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి అని దీవించి వెళ్తాను. అంటే ఈవేళ పుట్టినరోజు కదా, బ్యూటీ పార్లర్కి వెళ్ళింది, వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, నువ్వు కేక్ తీసుకుని సాయంత్రం రా, అప్పుడు కట్ చేద్దాం. చెల్లెమ్మ బయటికి వెళ్ళిందని నన్ను కూడా బయటికి వెళ్ళమంటావా? చూడు, చెల్లెమ్మ వచ్చే వరకు కూడా నేను ఇక్కడే వెయిట్ చేసి పుట్టినరోజు జేజేలు చిట్టి చెల్లెమ్మ అని దీవించి కేక్ కట్ చేసి మరీ వెళ్తాను. అది కాదండి, వచ్చేసరికి లేట్ అవుతుంది అంటున్నారు కదా, మీరు సాయంత్రం రండి. అన్నయ్య అంటే విషయం చెప్పేవాడే కాదు, వెయిట్ చేసేవాడు కూడా. చెల్లెమ్మ వచ్చేదాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అది కాదు గురువు గారు, మీకు బోల్డ్ పనులు ఉంటాయి, ఎందుకు ఇక్కడ టైం వేస్ట్, మీరు సాయంత్రం రండి చెప్తాను. పర్లేదండి. ఎదురు చూపులో ఎంత తీపని తెలియలేదు మునుపు అన్నాడు ఓ కవి. అందుకని చెల్లాయి వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాను. అసలు వీళ్ళు ఆవిడ లేచిపోయిన బాధలు ఉంటే కనుక నువ్వు వచ్చి కేక్ కట్ చేస్తా, పిక్ కట్ చేస్తా, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, బుద్ధిగానం లేకుండా. ఏంటి, చెల్లెమ్మ లేచిపోయిందా? అవును, లేచిపోయింది. అయితే ఏంట్రా ఇప్పుడు? నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి చెల్లెమ్మ ఎక్కడున్నా వెతికి పట్టుకోమంటాను. అలా తెలియలేని మాస్టారు, నువ్వు వెతికితే దొరకడానికి అదే తప్పిపోలేదు, ఇంకొకరితో లేచిపోయింది. ఏంటి మా అలా చూస్తున్నావు? ఇప్పుడు ఈ విషయం ఈయన బయటికి వెళ్ళి అందరికీ చెప్పేస్తారా? ఎవరికి చెప్పడరా, మరి ఇద్దరికి చెప్తాడు. ఎవరికో? ఒకటి అడిగిన వాళ్ళకి, రెండోది అడగని వాళ్ళకి. అంటే అందరికి చెప్పేస్తాడా? అలా చెప్పాలంటే ముందు ఈయన బయటికి వెళ్ళాలి కదా మావా. ఎక్కడికి వెళ్ళాను మావా? ఆ బట్టతలను కూడా లోపల లాకేసేసని పెట్టేసి ఎలా చెప్తాడో మనం చూద్దాం. మావా, ఇక నాకు ఓపిక లేదు. అది లేచిపోయి మన ప్రాణాలు తీస్తుంది ఏంటి మావా, నాకు అర్థం కాదు. హలో, ఎక్కడా మా ఫ్రెండ్ సునీ? ఎక్కడా? సునీనా? ఎస్, సునీతని ముద్దుగా నేను సునీ అని పిలుస్తాను. ఓహో, ఏంటి ఇలా వచ్చారు? ఇవాళ మా సునీ బర్త్డే అని ఇన్స్టాగ్రామ్ లో చూసి విష్ చేయడానికి వచ్చాను. ఎక్కడ మా సునీ? సునీ సునీ నువ్వే ఏదో చేయరా. ఇంకేంటి చేసేది? పదా. ఎక్కడికి? ఎక్కడికా? నీలాగే విష్ చేయడానికి ఆ గదిలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అక్కడికి. అది కాదు సార్. అది కాదు, ఇది కాదు. ఆంటీ ఆంటీ మామా, ఇక రూమ్ లో ఖాళీ లేదు, నా వల్ల కాదు, నేను కూడా పోతా. ఒరేయ్, నువ్వు పోతే నేను పోతా. లేచిపోతావా? అయ్యారు ఎవరా అమ్మాయి? చెప్పాను కదా 2 లక్షలు వేసిందని. వీళ్ళు కూడా లేచిపోయి ఇచ్చారేమో. చెప్పరా, ఎవరి అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్. ఓహో, ఈ అమ్మాయినా నీ కళ్ళు చూసి పడిపోయిందన్నా? ఎస్. ఏదమ్మా ఒకసారి చేతులు పైకెత్తు. కాళ్ళు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదమ్మా, ఈడు వల్ల ఎలా పడ్డావు నువ్వు? సర్లే, ఏంటి ఎలా వచ్చారు? అమ్మగారు పుట్టినరోజు కదా, సరదా తింటదని తీసుకొచ్చాను. ఎంతమందికి చెప్పాలరా, ఇంకెక్కడ అమ్మగారు రా, అమ్మగారు పోయారు. నేనెక్కడ పోయాను? అదే నువ్వు లేచిపోలేదా? చెప్పు తీసుకుని కొడతాను. నువ్వే కదరా లేచిపోయిందన్నా, ఆ బెడ్ మీద లెటర్ ఉందన్నా. అది అసలు ఆ లెటర్ లో ఏముందిరా? అంటే నేను చదవలేదు మావా. చదవకుండానే లేచిపోయిందని చెప్తావు ఎన్నవా? అది కాదు మావా, చాలా సినిమాల్లో ఒక అమ్మాయి ఇంట్లో కనబడకపోతే అదే సమయానికి బెడ్రూమ్ లో లెటర్ ఉంటే ఆ అమ్మాయి లేచిపోయిందంటే చూపిస్తారు కదా, అలాగే అనుకున్నాను. అలాగే అనుకున్నావా? నానాన్నే అసలు ముందు నిన్ను లేపాయి. ఆ కేకు ముఖ్యమన్నా స్పెషల్గా చెప్పరా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కదా, రండి నేను మీకు హ్యాపీ బర్త్డే చెప్తాను. గోదావరి గట్టు మీద రామ